నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈ ఉదయము పరిశుద్ధ గ్రంథములో ఏబు గ్రంథము ఉంటుంది. ఏబు గ్రంథములో పాత నిబంధనలో 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. మహా రోగ బలము చేత నా వస్త్రములు నిరుపముగాను, ఇదిగో వాటిని చొక్కాలను చింపుకున్నట్లు. చదవాలి, వాక్యం చదవాలి. 30వ అధ్యాయము 18వ వచనంలో మహా రోగ బలము చేత నా వస్త్రములు నిరుపమగును, మెడ చుట్టూ ఉన్న నా చొక్కా వలన అది నన్ను ఇదిగో చిరికించుచున్నది. ఇక్కడ గమనిస్తే మహారోగ బలము చేత నేను అనేకమైన విషయాల్లో కృంగి ఉన్నట్లు వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. మనుషుల్లో ఈరోజు మనం చూస్తే ఆత్మబలమేమో కానీ రోగ బలాలు ఎక్కువైపోయినాయి. రోగ బలములో చూడండి, పట్టుమని 30 సంవత్సరాలు ఉండట్లేదు. శరీరములో ఏదో ఒక రోగం, ఏదో ఒక రోగ బలహీనత ఎక్కువగా మనిషిని ఏలుబడి చేస్తున్నది ఈరోజు రోగ బలం. ఈ రోగ బలము గల కారణం ఏంటి? రోగ బలముల చేత మనుషుడు అట్టి వలనే కృంగిపోతుంటాడు. ఆ రోగ బలము చేతనే ఖచ్చితంగా మీరు గమనించాలి. ఈ రోగ బలము నుండి తప్పించబడాలంటే దేవుని బలము పొందుకోవాలి. దేవుని బలము ఎవరిలో ఉంటుంది అనేది మనం గమనిస్తే, దేవుని యందు ఖచ్చితమైన నిర్ణయము, విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో ఆయనకు అప్పగించుకొని ఉదయం లేచి వాక్య ధ్యానముతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి, అలాగునే 6 దినాలు మీకు ఇచ్చిన పనిలో ఉండి 7వ దినము దేవుని సన్నిధిలో ఉండి, ఒకవేళ మార్పు లేని జీవితాలుగా ఉంటే వాక్యము చేత మార్చుకొని తమ మనసు, తన ఆలోచన దేవునితో మనం నిబంధన కలిగి నడుచుకొని దేవుడి యొక్క ఉపదేశమునకు కట్టుకోగలిగితే ప్రతి రోగ బలము నుండి తప్పించబడతాడు. అదేంటండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి అని అనొచ్చు. ఎందుకు ఆ బలహీనతలు వచ్చినవి కూడా వాక్యాలు, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీరు గమనించండి, ఏ రోగ బలము చేత నువ్వు పీడించబడుతున్నావో అపోస్తుల కార్యములలో 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇశ్రాయేలులకు మారు మనసును, పాప క్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ గమనించాలి, దేవుడు దేనికి లోకమునకు వచ్చారు అనేది మనం గమనిస్తే, ప్రతి మనుష్యుడు కూడా మారు మనసు, పాప క్షమాపణ దయచేయుటకు దేవుడు అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కొందరు ఎందుకు బలహీనలో పడిపోయారంటే, కొంతమందికి ఏమొద్దంట, మారు మనసు వద్దు, పాప క్షమాపణ వద్దు. మారు మనసు వద్దు, పాప క్షమాపణ వద్దు, రక్షణ వద్దు. ఒకటి మారు మనసు పొందితేనే పాప క్షమాపణ దొరుకుద్ది, పాప క్షమాపణ పొందుకుంటేనే రక్షణ దొరుకుద్ది. ఇవేమీ అవసరం లేదు. కొంతమందికి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఆశీర్వదించబడాలి, అందరికంటే మహాబలం కలిగి ఉండాలి,
అందుకని కొన్నిసార్లు బలహీనమైపోతుంది. ఏంటంటే శరీరము అనేక రకంగా కొన్ని బలహీనతలు అయిపోవటానికి గల కారణం ఏంటంటే మారు మనసు లేని జీవితం, పాప క్షమాపణ పొందుకోలేని స్థితి, రక్షణ లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు నుంచి ఎన్ని రోజుల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట, మొదటి సూచన నీలో మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ కలుగుద్ది, మూడోదిగా రక్షణ కలుగుద్ది. వాక్యం చెప్తున్న మాట, అప్పుడు ఆయన దక్షిణ హస్త బలము చేత నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు బలం పొందుకుంటావు. ఆయన దక్షిణ హస్తము చేత నువ్వు బలం పొందుకోవాలంటే ఈ 3 అనుభవాలు ఉండాలి. ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ, మూడోది రక్షణ. ఇది లేకోకుండా దేవుడు ఆయన బలమును, దేవుడు చెప్పినటువంటి ఆయన హెచ్చింపు జీవితం పొందుకోలేరు. అందుకనే చాలామంది కూడా ఏదో ఒక విషయంలో పడిపోవటం వలన బలహీనమైపోతుంటారు, ఆత్మీయతలో బలము ఉండదు వారిలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దైవజనుడు పౌలు 2వ అధ్యాయము 9వ వచనం, అందుచేతనే పరలోకమందున్న వారిలోను కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూసారా, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ, చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి కింద ఉన్నవారే కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి యొక్క దేవుణ్ణి మహిమపరచబడినట్లు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించను. ఇదిగో వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి. ఫలానా వాళ్ళకే కాదు, యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. అందరూ ఆయన నామమును స్మరించాలి, ఆయన నామమును నీ నాలుకను ఇదిగో స్మరించాలి. ఆయన ఎదుట నీ మోకాళ్ళు వంగి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో అట్టి వారి యొక్క స్థితి ఎలా ఉన్నదని అంటే, ఇదిగో దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకే అనుగ్రహించారు, ప్రభువుకు అనుగ్రహించారు. ప్రభు సన్నిధిలో నువ్వు బలము పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయతలో నువ్వు ఎదగాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే సమయం ఉందా? ప్రార్థనలో కనిపెట్టే సమయం ఉందా? ప్రార్థనలో మొరపెట్టే సమయం ఉందా? ప్రార్థనలో గోజాడే సమయం ఉందా? దేవుడు వాక్యం చెప్తున్న మాట అది. బలహీనతలు, శరీరము బలహీనమైపోతుంది, ఆత్మ బలము లేదు. అందుకని ఈరోజు చెప్తున్నటువంటి మాట, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి. అప్పుడే ఆయన బలము, ఆయన కార్యములను చూడగలుగుతావు. కీర్తన గ్రంథములో 75వ కీర్తన 6-7 వచనాలు ఉంటాయి. 6-7 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రాయబడిన మాట, తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు నీకు కలగదు. దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. చూసారా, ఎక్కడ నుంచి నీకు హెచ్చింపు జీవితం రాదు. తూర్పు నుండి కానీ, పడమర నుండి కానీ, ఉత్తరము నుండి కానీ, దక్షిణము నుండి కానీ, అరణ్యము నుండి కానీ ఎక్కడి నుంచి నీకు హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. మనుషునికి ఈ యొక్క పరిస్థితులు ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ బాధలు, కొన్నిసార్లు దేవుడికి కొంచెం కూడా న్యాయం లేదా, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ శ్రమలు ఎన్ని పెడుతున్నారు అని చెప్పి కొన్నిసార్లు మనుషులు మాట్లాడతారే. కారణం ఏంటో తెలుసండి,
అలాంటి మాట్లాడేవాళ్ళు ఒకసారి తమ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి సరి చేసుకోవాలి. తమ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తించాలి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించటానికి కాదండి. దేవుడు భూమి మీద పంపించింది తన రక్షించబడాలి, తన రక్షణను భద్రపరుచుకునటానికే దేవుడు ఈ లోకమునకు పంపించాడు. అందుకని అక్కడ అంటాడు, తీర్పు తీర్చువాడు దేవుడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. తగ్గించిపోవటానికి గల కారణం ఏంటంటే, కొంతమందికి దేవుడు వద్దు, దేవుడు చెప్పిన మాటలొద్దు, దేవుడు చెప్పినటువంటి మార్గం వద్దు. లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తారు. మాకు హెచ్చింపు కావాలి. చూడండి, కొంచెం దానికి మిర్చిపడిపోతుంటారు కొంతమంది. ప్రభు ఎంతో చూడాలని, ఎంతో ఇవ్వాలనుకుంటాడు. పిల్లరా, ముందు మనం దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు నడుచుకోగలిగితే ఆయన నీకు బలమును అనుగ్రహించువాడు. ఆయన బలము నీకు కలుగు చేయగలిగినవాడు. రెండో సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయము 49వ వచనం ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించను, నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. చూసారా, ఇక్కడ గమనించినట్లయితే ఆయన నా శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తాడు. ఆయన నన్ను హెచ్చించగలిగిన వాడు బలాత్కారము చేసేటువంటి వారి చేతిలో నుండి విడిపిస్తాడు. దావీదు చెప్తున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు శత్రువుల చేతుల్లోంచి విడిపిస్తాడు, బలహీనంగా ఉంటే లేపుతాడు, ఆయన నిన్ను అన్ని విషయములో హెచ్చిస్తాడు. కానీ ఆయనకి నువ్వు ఏ స్థానం ఇచ్చావు? ఆయనతో నీకున్న సహవాసం ఏంటి? ఆయనతో నీకున్నటువంటి నిబంధన ఏంటి? ఒడంబడిక ఏంటి? అది నువ్వు తెలుసుకో. అది తెలుసుకున్నట్లయితే ఆయన నీకు బలము కలుగు చేస్తాడు. బలహీనపరిచే రోగాలు ఉండొచ్చు, కృంగదీసే సమస్యలు ఉండొచ్చు, శ్రమల పాలు చేసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. వాటిలన్నిటిలో నుంచి ఆయన నీకు బలమును అనుగ్రహించగలిగిన దేవుడైన. కీర్తనలోని 74వ కీర్తన ఉంటుంది, 3వ వచనం చదువుతున్నాం. 74:13 నీ బలము చేత సముద్రములు పాయలుగా చేసితివి, జలములలో భుజంగములను శిరస్సును నువ్వు పగలగొట్టితివి. చూసారా, ఎర్ర సముద్రమును గురించి రాస్తున్నారు ఇక్కడ. నీ బలము చేతనే సముద్రము పాయలు చేశావు, నీ బలము చేతే జలములలో ఉన్నటువంటి భుజంగములను శిరస్సును పగలగొట్టితివి. నీ బాహుబలము చేతనే మీ కృపాహస్తముల చేతనే, దేవుని యొక్క కృపాహస్తముల చేతనే వీటన్నిటి నుంచి అణిచివేసి ఇశ్రాయేలు ప్రజలకు మార్గము చూపించాడు ఆయన. ఇశ్రాయేలుకు ఇదిగో త్రోవను సరళము చేశాడు ఆయన. ఆయన బలమైన దేవుడు. ఆయన వలనే ఆయన సముద్రముల సహితము కూడా అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో పాయలుగా చేసినవాడు. ఈరోజు నీకున్నటువంటి ఏ చిక్కు సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కొన్ని కుటుంబ సమస్యలు కావచ్చు, నేను బలహీనమైపోయానని అనుకోవద్దు. దేవుని యందు నువ్వు కనిపెట్టు. నీ బలహీనతలు ప్రభు సన్నిధిలో చెప్పుకో. ప్రభు వాక్యమును బట్టి నువ్వు బలపరుచుకో. నిన్ను హెచ్చించువాడు, నిన్ను బలపరుచువాడు, నీకు మార్గాలను సరళము చేయగలిగినవాడు. దేవుడు అట్టి కృపలో మీరందరూ ఉండాలని ఈ ఉదయము వాక్యము చేత మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి విన్న వాక్యమును బట్టి మిమ్మల్ని మీరు ప్రభు సన్నిధిలో సరిచేసుకోండి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయములో బలపరిచి లేవనెత్తునుగాక. ప్రార్థన చేద్దాం. మీ గురించి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు. ఇదిగో ఏ రోగ బలం ఎక్కువైపోయిందో, ఏ శ్రమల బలం ఎక్కువైపోయిందో, ఏ శోధన బలం ఎక్కువైపోయిందో వాటినన్నిటి నుంచి అణిచివేసి
మీ బాహుబలము చాపి, మీ కృపాహస్తము చాపి, ఇదిగో మీ సురక్షితమైన రెక్కల నీడలో ప్రతి కుటుంబాన్ని కాపాడి రక్షించి హెచ్చింపు జీవితం మీ సన్నిధిలో ఉన్నది. ప్రతి జీవితం హెచ్చించుటకు మీ కృప చూపించి, వాక్యమును బట్టి తమ జీవితమును సరిచేసుకొని, వాక్యమును బట్టి ఆత్మ సంబంధముగా నడుచుకునటానికి మీ కృపను అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరుచు.